హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను గురువారం సాయిబాబా దివ్య పూజ చేశాను. ఈ దివ్య పూజని నేను ఒక కోరిక కోరుకొని మొదలుపెట్టాను. ఆ కోరిక నాకు నెరవేరింది. అందుకని చెప్పి ఆ పూజని నేను 21 రోజులు చేస్తాను, 21 గురువారాలు చేస్తాను అనుకున్నాను. అందుకనే ప్రతి గురువారం దివ్య పూజ చేస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చేసి 3వ గురువారం. ఈ దివ్య పూజని ఎలా చేయాలి ఏంటి అని అందరికీ తెలుసు. ఇంకెవరికైనా తెలియకపోతే నా వీడియో చూసే వాళ్ళకి తెలుసుకుంటారని చిన్నగా బ్రీఫ్గా చెప్తాను. ఈ దివ్య పూజ అనేది గురువారం స్టార్ట్ చేయాలి. ఈ దివ్య పూజని మొదలుపెట్టే ముందు మనం అనుకోవాలి ఎన్ని డేస్ చేద్దాము, ఎన్ని గురువారాలు చేద్దాము అని. మామూలుగా 5, 7, 11, 21 గురువారాలు చేస్తాను అని అనుకుంటారు. ఈ దివ్య పూజని ఎవరైనా చేయొచ్చు, లేడీసే కాదు, జెంట్స్ చేయొచ్చు, పిల్లలు చేయొచ్చు, పెద్దవాళ్ళు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఇందులో జాతి, మతం, కులం భేదాలు ఏమీ అవసరం లేదు, ఎవరైనా చేయొచ్చు. ఈ దివ్య పూజకి కావాల్సిందంతా భక్తితో చేయడం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఉపవాసాలు చేస్తారు. ఈ దివ్య పూజ చేసే రోజు మీరు ఎటువంటి ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు, డిన్నర్ చేయొచ్చు, అన్నీ తిని చేసేయచ్చు. ఈ దివ్య పూజ పుస్తకాలు బయట షాప్స్లో దొరుకుతాయి. ఇన్ కేస్ షాప్కి వెళ్ళి తెచ్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఈ PDF లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే ఒకసారి డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆ PDF ఓపెన్ అవుతుంది. ఆ బుక్లోనే మనం ఎలా చేయాలి, ఎన్ని గురువారాలు చేయాలి, అసలు ఆ పూజా విధానం ఏంటి, ఆ పూజా విధానానికి ఆ పూజ చేసేటప్పుడు మనకి ఏమేమైనా సామాను కావాలా, అంటే మనం బయట నుంచి తెచ్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా, సో దాని మొత్తం డీటెయిల్స్ బుక్లో ఉంటాయి. నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈ బుక్ అయితే తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, అన్ని లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంటుంది. చాలామందికి తెలుగు చదవడం రాదు కదా, సో ఎవరైతే తెలుగు చదవడం రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంగ్లీష్ని ఫాలో అయిపోండి. ఈ పూజకి మనకి కావాల్సిన సామాను ఏంటంటే, ఒక వైట్ నాప్కిన్, ఒక బాబాగారి ప్రతిమ లేదా ఫోటో, కొన్ని పూలు, ఏదైనా ప్రసాదం, మనం ఏదైనా పెట్టచ్చు. కానీ బుక్లో కిచిడి పెట్టాలి అని ఉంటుంది, సో అది మన ఇష్టము. కొన్ని విషయాలు వీళ్ళు చెప్తేనే ఫాలో అవ్వాలి, వీళ్ళు చెప్తేనే ఫాలో అవ్వాలి అనుకోకండి. మీ మనసుకి ఎలా నచ్చితే అలా. అందులో నేను ఎలా ఫాలో అవుతానంటే, పూజ విషయంలో మాత్రం నాకు ఎలా కంఫర్టబుల్ ఉంది అన్న విషయం నేను చూసుకుంటాను. నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తాను. ఈరోజు ఇలా చేయొచ్చు, రేపు వేరేలా చేయొచ్చు. నా మనసుకి ఏది నచ్చితే, ఎలా పూజ చేయాలనిపిస్తే అలా చేసుకుంటాను. మనం ఎంత ఆర్భాటంగా చేసామన్నది కాదు కావాల్సింది, ఎంత భక్తితో చేశాము అన్నది కావాలి. మన కోరిక తీరుతుందా తీరదా అని పక్కన పెట్టేసి, భక్తితో మీ మనసులోని కోరిక మీరు ఏది సంకల్పం చేసుకుంటే అది తీరుతుందని గట్టిగా నమ్మి, బాబాపై భారమంతా నీదే తండ్రి అని చెప్పి మీరైతే పూజని స్టార్ట్ చేసుకోండి. మీరు ఎవరిని నొప్పించకండి. తోటివారు మిమ్మల్ని ఏ రకంగానైనా కష్టపెట్టినా సరే వారిని క్షమించండి. మీకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయండి. ఇలా చేయడం వల్ల మేలు జరగడమే కానీ మనకి ఎటువంటి పొరపాటు జరగదు. శ్రద్ధ, సబూరి చాలా అవసరం. మీరందరూ శ్రద్ధ, సబూరీలను అలవర్చుకోవాలి. సహనం, విశ్వాసం లేనివారు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎందుకు కోర కాకుండా పోతారు. ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. అన్ని సమయాల్లో సహనంగా వ్యవహరించండి.
ఎవరైనా ఏ కారణమైనా మిమ్మల్ని బాధించినా సహనాన్ని కోల్పోకండి. ఆవేశంతో తీవ్రంగా బదులు చెప్పకండి. ఓర్పుతో మెల్లగా సమాధానం చెప్పండి. అక్కడి నుండి వెళ్ళిపోండి. ఇతరులు మీ పైన అనవసరమైన నిందలు వేసినా మీరు చెల్లించకండి. అవి కేవలం ఆరోపణలేనని మీకు తెలుసు కనుక నిశ్చలంగా నిబ్బరంగా ఉండండి. వారితో పోట్లాడవద్దు. మీరు కూడా వారితో సమానులవుతారు. దేవుని పట్ల విశ్వాసం ఉంచండి. ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని, ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు. తోటి వారిలో ఉన్న మంచిని మాత్రమే చూడండి. వారిలో ఉన్న చెడు లక్షణాలను పట్టించుకోవద్దు. మనకు మనం మంచిగా ఉన్నామా లేదా అనేది మాత్రమే చూసుకోవాలి. బాబా వైపు మీరు ఒక అడుగు ముందుకు వేస్తే బాబా మీపై కరుణ చూపించడానికి 1000 అడుగులు ముందుకు వేస్తాడు. ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా అంతా బాబానే చూసుకుంటాడు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నా సొంతగా చెప్పినవి కావు. ఇవన్నీ పుస్తకాలు. జగతికి మూలం నీవే ప్రభు, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం. మహారాజ్ కీ జై. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి దవ్య దశాని సావ భక్త విసావ. ఆరతి సాయి బాబా. ఆరతి కై కొనుమ పినుత దివ్య నామ పరమ శాంతి నామ కలియుగ గురు సోమ గుణ విరామ. ఆరతి గై కొనుమా. ఆరతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి దవ్య దశాని సావ భక్త విసావ. ఆరతి సాయి బాబా. ఆరతి కై కొనుమ పినుత దివ్య నామ పరమ శాంతి నామ కలియుగ గురు సోమ గుణ విరామ. ఆరతి గై కొనుమా. నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఏదైనా తప్పుగా చెప్పున్నా కూడా నాకు కూడా తెలియపరచండి. నేను ఏం తప్పుగా చెప్పాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.